తన వాక్కును పంపి ఆయన్ను వారిని బాగు చేసెను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాక్యం బాగుతుందా? అందుకని నీ వాక్యమే నాకు ఏంటంట ఆహారము, అది శరీరం అంతటికి ఏంటంట, శరీరం అంతటికి ఏంటంట ఔషధము. ఔషధము ప్రభునందు ప్రియమైన వల్ల దేవుని వాక్యము బాగా నెమరవేయాలి, తినాలి, అది తీసుకోవాలి లోపలికి, దాన్ని ధ్యానించాలి. ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో నీ ఎముకలకు సత్తువా, నీ ఎముకలకు సత్తువ ప్రభునందు ప్రియమైన వల్ల అంటున్నాడు. వారు వెళ్ళుచుండగా ఈ ఉదయకాల సమయంలో ఏ బలహీనతతో వచ్చావో, ఏ వ్యాధితో వచ్చావో, ఏ అనారోగ్యంతో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, ఏ శోధనతో వచ్చావో నాకు తెలియకపోవచ్చు, నీ పక్కవారికి తెలియకపోవచ్చు. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత లేకపోతే నీ బంధువులకి, నీ స్నేహితులకి తెలియకపోవచ్చు. కానీ తెలిసిన వాడు కూడా ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు నేను ఆరాధించే దేవుడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన నీ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు. నీ తలంపు ఏంటో, నీ యొక్క సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ వేదన ఏంటో, నీ కష్టం ఏంటో, నీ దుఃఖం ఏంటో తెలిసి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నీతో పాటు ఆయన నడుస్తూ ప్రభునందు నిన్ను స్వస్థపరచడానికి, నీకు విడుదల ఇవ్వడానికి, సమస్య పరిష్కారం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చెప్పలు కొట్టాలి గట్టిగా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయనక్కర్లేదు. అర్థమవుతుందా? ఫోన్లో దూరము నుండి అసలు సరిగ్గా మాట్లాడాలంటే నువ్వు చర్చిలో ఉంటుండగానే, వాక్యం వింటుండగానే, స్వస్థత ప్రార్థన చేస్తుండగానే, పాటలు పాడుతుండగానే. అందుకని నేను పాటలు పాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. అవి అన్వయించుకుంటూ ఆ పాటల్లోనే, పాటలు అంటే ఏంటంట దేవుని మాటలు కలిగిన పాటలే మనం పాడాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సినిమా స్టైల్ పాటలు మనకు కాదు. సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోతావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అర్థం చేసుకోండి. పరిశుద్ధుడైన దేవుని పాటలు అర్థం చేసుకోండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అవి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వారు, దైవజనులు, ప్రార్థనా పరులైన దైవజనులు రాసిన పాటలు మనం పాడుకుంటే అది ఆశీర్వాదకరం, అది మనకి మేలు. అందుకనే ఆ పాటలు పాడుతుండగానే నీకు స్వస్థత కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, ఆ బంధకాల నుంచి విడుదల కలుగుతుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని సన్నిధి అంటే 4 గోడలు కాదు. దేవుని సన్నిధి అంటే 4 గోడలు కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇక్కడ ప్రతి అంగుళము యేసు రక్తం చేత తడపబడుతుంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కొన్ని సంఘాలు మీరు ఏమనుకోకపోతే ఆదివారం తలుపు తీసి ఆదివారం తలుపేసేస్తారు, మళ్ళీ వారం అంతా అక్కడ ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ఈ చర్చ్, ఈ సన్నిధి అలా కాదు. ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనతో ఈ ఇల్లు అంతటిని, లేకపోతే ఈ చర్చ్ అంతటిని, దేవుని సన్నిధిని నింపుతూ ఉన్నాము. చేతులు బెగ్గర చప్పట్లు కొట్టాలా. మారు మనసు పొందలేని వారు కానీ, బాధతో ఉన్నవారు కానీ, వేదనతో ఉన్నవారు కానీ దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన వెంటనే వారికి ఒక నూతన అనుభవం పొందుకోవాలి, నూతన అభిషేకం పొందుకోవాలి, నూతన శక్తిని పొందుకోవాలి, ఆత్మలో ఉజ్జీవింపబడాలి. అర్థమైందా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అర్థం చేసుకోండి నీ విశ్వాసం. అందుకనే వారు వెళ్ళుచుండగా ఏంటంట స్వస్థత. ఎంతమంది నమ్ముతారు వెళ్తుండగా స్వస్థత దొరుకుతుందని? ఇక్కడ కూర్చుంటే ప్రార్థనలో ఉంటే, లేకపోతే దేవుడు ప్రార్థన చేసి చేసి ప్రార్థన చేస్తే, నూనె రాసి ప్రార్థన చేస్తే ఇవి స్వస్థతలు పొందుతాయి. కానీ వెళుతున్నప్పుడు ఏం స్వస్థత కలుగుతాం? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అర్థం చేసుకోండి. వారు దేవుని మాట పట్టుకొని మాకు స్వస్థత జరిగినా జరగకపోయినా, అనుకోలేదు వెనక్కి తిరిగి వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితులు, యాజకుడితో వెళ్తున్న వాళ్ళ గుండెలు కొట్టుకుంటున్నాయేమో, ఇంకా బాగలేదు, ఇంకా ఏమవ్వలేదు, ఇంకేం యాజకుడితో డైరెక్ట్గా వెళ్ళిపోతే ఆయన తిడతాడేమో, ఇంకొంచెం ఉంటే కొడతాడేమో, ఇదేంటి కుష్ఠరోగులు ఇక్కడికి వచ్చారేంటి అంటారేమో అనుకోకుండా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు చెప్పినట్టుగా ఆ మాట ప్రకారము వారు వెళుతుండగా పసిపిల్ల దేహాలు అయిపోయాయండి. చేతులు పెట్టి 4 గంటల చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రభునందు ప్రేమ గట్టిగా అర్థమవుతుంది. ప్రభునందు ప్రేమ వారు వెళ్ళుచుండగా, చెప్పండి అందరూ, వారు వెళ్ళుచుండగా. పక్కలు చెప్పు, నువ్వు వెళ్ళుచుండగా స్వస్థపడతావు. నువ్వు వెళ్ళుచుండగా, సీరియస్గా చెప్పాలి, నువ్వు వెళ్ళుచుండగా స్వస్థపడతావు, నువ్వు వెళ్ళుచుండగా స్వస్థపరచబడతావు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నీ విశ్వాస పరిమాణం ఏమవ్వాలంట? పెరగాలి. ఎంతకాలం చూసినా అంతే, ఎంతకాలం చూసినా అదే భక్తి. ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. అర్థమవుతుందా? 30 ఏళ్ళు బట్టి, 40 ఏళ్ళు బట్టి, 50 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడం తప్ప భక్తిలో ఇది లేదు. ప్రభునందు ప్రియమైన చావ లేదు, భక్తిలో ప్రభునందు పదును లేదు, భక్తిలో లోతు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నీ విశ్వాస పరిమాణం పెరగాలి. అల్ప విశ్వాసము, అధిక విశ్వాసము, అచంచల విశ్వాసము, సూపర్ నేచురల్ ఫెయిత్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అల్ప విశ్వాసం, అక్కడ నుంచి ఏ విశ్వాసంలోకి రావాలా? నువ్వు దేవుని నమ్మకం ముందు అల్ప విశ్వాసంలో ఉన్నావేమో,
ఆ దేవుడు అంటే ఏదో ఒక ప్రార్థన, అందరిలో ఒక దేవుడు అనుకుని ఏదో ప్రార్థన చేసేవేమో. ఆ విశ్వాసములోంచి విశ్వాసములోకి రావాలి, అల్ప విశ్వాసంలోంచి. ఆ దగ్గర నుంచి అధికమైన విశ్వాసములోకి రావాలి. అక్కడ నుండి అచంచలమైన విశ్వాసం